డాక్టర్ గారు, నా వయసు 32 సంవత్సరాలు. నేను 4 నెలల గర్భవతిని. ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తుంది. షుగర్ టెస్ట్ చేయించాను. ఏమీ లేదు అని డాక్టర్ గారు అన్నారు. నార్మల్గానే ఉంది. ఇదేమైనా యూరినరీ బ్లాడర్కి సంబంధించిన సమస్యనా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు యూరాలజిస్ట్ డాక్టర్ అజిత్ విక్రమ్ గారు సమాధానం అందిస్తారు. ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడమే బెటర్ అండి ఫీమేల్స్. ఎందుకు అంటే వాళ్ళకి ఆ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కానీ, స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ కానీ, ఫర్ వేరియస్ రీజన్స్. అండ్ ఇంకొంచెం రెగ్యులర్ గైనకాలజిస్ట్ వాళ్ళతో ఫాలోఅప్లో ఉండడం, యాజ్ అడ్వైజ్ బై యూరాలజిస్ట్ వాళ్ళు చెప్పినట్టు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎట్ రెగ్యులర్ పీరియడ్ ఆఫ్ 2 to 3 months వాళ్ళు ఎలా అడ్వైజ్ చేస్తారో స్కానింగ్లో. దీనికి కొన్ని కారణాలు ఉంటాయండి. లైక్ హార్మోనల్ చేంజెస్ ఏదైనా ఉండటం వల్ల, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ చేంజెస్ వల్ల యూరెటర్స్ అనేది కొంచెం డైలిటేషన్ ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ పీరియడ్లో. ఆ డైలిటేషన్ ఉండటం వల్ల ఫ్లో ఆఫ్ యూరిన్ కొంచెం స్లో అయిపోయి వీ కాల్ ఇట్ యాజ్ యూరినరీ స్టేసిస్ ఆఫ్ యూరిన్ వల్ల ఏంటంటే టెండెన్సీ టు ఫార్మ్ స్టోన్స్ అనేది ఆల్రెడీ ఆ పేషెంట్లో కనుక ఉన్నట్టయితే ఈ పీరియడ్లో కొంచెం వాళ్ళకి రాళ్ళు తయారయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తాము. అండ్ యాజ్ సచ్ ఫీమేల్స్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మోర్ కామన్ దెన్ మేల్స్ ఫర్ వేరియస్ రీజన్స్. షార్ట్ యూరెత్రా ఉండడం కానీ, క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద రెక్టమ్ అయి ఉండొచ్చు, అండ్ సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఫీమేల్స్లో కానీ. సో ఈ పర్టికులర్ పీరియడ్లో బికాస్ బేబీకి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ద మదర్ ఆల్సో మీరు జాగ్రత్త పెట్టుకోవాలి కాబట్టి. అండ్ అన్ని యాంటీబయాటిక్స్ మనం ఆ పర్టికులర్ పీరియడ్లో ఇవ్వలేము. సో ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని యాంటీబయాటిక్స్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్ ఫర్ కీపింగ్ ఇన్ వ్యూ ద మదర్ అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద బేబీ. సో యూటీఐస్ అనేది మ్యాక్సిమం ప్రివెంటబుల్ స్టేజ్లో ఉన్న ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ వచ్చిన తర్వాత మనం ట్రీట్ చేయడం కన్నా. ఫాలో అడ్వైజ్ ఆఫ్ గైనకాలజిస్ట్, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆస్క్ యూ టు కన్సల్ట్ యూరాలజిస్ట్, గెట్ రెగ్యులర్ స్కాన్స్ డన్, రెగ్యులర్ యూరిన్ కల్చర్స్, రెగ్యులర్ కామన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్స్. అండ్ ఒకవేళ ఆ టైంలో కానీ ఫీవర్ అలా ఏమైనా వచ్చినా కూడా జస్ట్ డోంట్ నెగ్లెక్ట్ విత్ నార్మల్ ఫీవరే కదా అని ట్యాబ్లెట్ వేసుకోవడం కన్నా టేక్ అన్ అడ్వైజ్ ఆఫ్ యూరాలజిస్ట్. అండ్ రొటీన్ టెస్ట్లు అన్నీ చేయించుకొని, స్కాన్స్ చేయించుకొని, ఇఫ్ నీడెడ్ ఐవీ యాంటీబయాటిక్స్ ఆర్ ఓరల్ యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేసుకుంటే బెటర్. అండ్ మోర్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో రీజన్స్ అనేది బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఉండొచ్చు, లేదా ఆల్రెడీ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉండొచ్చు, అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవ్వడానికి కూడా ఆ పీరియడ్ ఈజ్ మోర్ ప్రోన్ కాబట్టి యూ షుడ్ బి మోర్ మెటిక్యులస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.